బ్యాట్ కొడితే వెళ్ళిపోతుంది. సడన్ గా వెనక తిరిగి నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ వీడియోలో చిలిపి దొంగలను చూడబోతున్నారు. వీళ్ళు చేసిన పనులను చూసే మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం. ఇంకెందుకు ఆలస్యం మరి, ఇక మొదలెడదామా? ఆహా, లొకేషన్ అద్దరిపోయింది. దీన్ని కెమెరాలో రికార్డ్ చేద్దామని ఫోన్ బయటకు తీయగానే టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కాడు. టీసీకి దొరికితే తన పని అయిపోతుందన్న భయంతో వెళ్లి టాయిలెట్లో దాక్కున్నాడు. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. వీడు చేసిన పనికి ఆ భోగిలో ఉన్న వాళ్ళ పరిస్థితి సేమ్ ఇలానే అయి ఉంటుంది. కోళ్లను పట్టే దొంగలు కూడా అప్డేట్ అయ్యారు మావా. ఇలా సింపుల్ ట్రిక్ తో కోళ్లను మాయం చేస్తున్నారు. ఒకప్పుడు గుడి ముందు వదిలి వెళ్ళిన చెప్పులను కొట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు, కాలం మారింది. డైరెక్ట్ గా కాళ్ళ నుండే చెప్పులను లేపేస్తున్నారు. ఏం టెక్నిక్ రా నాయనా. అమ్మాయి కదా భయపెట్టి పర్సుని ఎత్తుకెళ్దామనుకుని అమ్మాయిని తక్కువ అంచనా వేశాడు. కానీ చివరికి ఇలా అమ్మాయి చేతిలో ఎర్రి పుష్పం అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ట్రాఫిక్ లో కుదురుగా ఉండకుండా పక్కనే నిలబడి ఉన్న ఈ అమ్మాయికి పులిహోర కలుపుదామనుకున్నాడు ఈ రసికరాజా. చివరికి ఈ అమ్మాయి ఇచ్చే షాకి మనోడికి పట్ట పగలే చుక్కలు కనిపిస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. చూడండి ఏం జరిగిందో. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఓకే, 1 minute సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇది ఇక్కడ పెట్టాలి. అమ్మ బాబాయ్, తీసుకున్నాడే తప్ప పైసలు ఇవ్వడు అలవాట్లేదనుకుంటా ఈ పాపకి. చూడండి మొబైల్ తీసుకుని ఎంత చక్కగా ఉరుకుతుందో. ఆ దొంగను పట్టుకుందామన్న కంగారులో తన సైజుని మర్చిపోయి ఈ చిన్న సందులో నుండి పరిగెడదామనుకున్నాడు. కానీ ఈ వీడియోలో మాత్రం బెస్ట్ దొంగ అవార్డు ఎవ్వకే ఇవ్వాలి. 5 రూపాయలు తక్కువ చేయమంటే చేయవా, నీ సంగతి చెప్తా ఆగు అనేసి బండి వెనకాల నుండి వచ్చి గప్చిప్గా 2 టమాటాలని లేపేసింది. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. వచ్చాడండి టెర్రరిస్టు. గన్ చూపించి అందరినీ భయపెట్టేసి బాగానే వసూలు చేద్దామనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా మనోడి పర్సనాలిటీని చూసి ఏదో పిల్లగాడు బొమ్మ తుపాకీతో ఆడుకుంటున్నాడులే అన్నట్టు ఈ టెర్రరిస్ట్ని అస్సలు పట్టించుకోలేదు. తాళంతో ఉన్న బండిని చూడగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది మనోడికి. బండిని తీసుకుని జంప్ అవుదాం అనుకున్న లోపే ఏం జరిగిందో చూడండి. అబ్బో, ఏదో బాయ్ ఫ్రెండ్ ముందు బిల్డప్ ఇవ్వడానికి హై హీల్స్ వేసుకున్నా కానీ మన వల్ల కాదురా బాబోయ్ అనేసి ఏం చేస్తుందో చూడండి. శాంతంగా ఉందిరా నాయన. పాడు పాడు పాడు. ఆ దేవుని మీద మనువయని ప్రేమకు బాకీ లేదే, వింటే పోతలేదే, నీ మీదే పానమాయే, నువ్వు నా తోడు లేకపోయే, నాకు సావన్నారా.